సత్యనారాయణ సభ్యత్వం రద్దు చేసింది జనసేన. దానికి సంబంధించినటువంటి ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. రాజమండ్రి ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి ఆయన తొలగించినట్టుగా తెలుస్తుంది. థియేటర్ల బంద్ నిర్ణయంలో కూడా భాగస్వామిగా ఉన్నట్లుగా గుర్తించారు. సత్యనారాయణపై ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈ ఆరోపణలు నిజమో కాదో తేలే వరకు కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ కూడా జనసేన ఆయన ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తొలగించినట్టుగా తెలుస్తుంది. రాజమండ్రి ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తొలగింపించారు. రాజమండ్రి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి అతి సత్యనారాయణ సభ్యత్వాన్ని రద్దు చేసింది జనసేన. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజమండ్రి ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి ఆయన తొలగించారు. థియేటర్ల బంద్ నిర్ణయంలో ఆయన భాగస్వామిగా ఉన్నట్టు సత్యనారాయణపై పలు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోపణలు నిజమో కాదో తేలే వరకు కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన నిర్ణయించింది. అతి సత్యనారాయణ సభ్యత్వాన్ని రద్దు చేసింది జనసేన. రాజమండ్రి ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తొలగింపించింది. థియేటర్ల బంద్ నిర్ణయంలో భాగస్వామిగా ఉన్నట్లు సత్యనారాయణపై పలు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోపణలు నిజమో కాదో తేలే వరకు కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి అన్నట్టు కూడా నిర్ణయించింది జనసేన. థియేటర్ల బంద్ విషయంలో ఒక జనసేన నాయకుడు ఉన్నాడంటూ కూడా పలు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అతి సత్యనారాయణ అయితే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ కూడా జనసేన నిర్ణయించింది. భాగస్వామిగా ఉన్నట్టు సత్యనారాయణపై పలు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోపణలు నిజమో కాదో తేలే వరకు కూడా ఆయన పార్టీ కార్యక్రమాల నుంచి దూరంగా ఉండాలంటూ కూడా జనసేన నిర్ణయించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దుర్గా అందిస్తారు. దుర్గా, అంటే థియేటర్ల బంద్ వ్యవహారానికి సంబంధించి ఎవరెవరు ఉన్నారనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఈ వ్యవహారానికి సంబంధించి సమీక్ష నిర్వహించారు. అసలు థియేటర్ల బంద్ వ్యవహారం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందనేది ప్రధానంగా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. అయితే ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా నుంచే ఈ థియేటర్ల బంద్ వ్యవహారం మొదటగా బయటకు వచ్చిందనేది వాస్తవాలన్నీ కూడా వెల్లడయ్యాయి అనేది డిప్యూటీ సీఎం కార్యాలయం కొద్దిసేపటి క్రితం ప్రకటన చేసింది. ఇందులో భాగంగానే జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేత ఒకరు ఉన్నారంటూ కూడా నిన్న నిర్మాతలు చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా థియేటర్లు కూడా అతనికి ఉన్నాయనేది నిన్న నుంచి వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో జనసేన పార్టీ కూడా దీనిపైన ఎంక్వైరీ చేసింది. ముఖ్యంగా రాజమండ్రి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అతి సత్యనారాయణ థియేటర్ల బంద్ వ్యవహారానికి వెనుక ప్రమేయం ఉంది, పాత్ర ఉన్నదనేది ప్రస్తుతం అయితే ఒక పరిగణలోకి తీసుకోవడం జరిగింది. పాత్ర ఉన్నట్టుగా కూడా జనసేన పార్టీ గుర్తించిన తర్వాత ప్రస్తుతం అయితే అతి సత్యనారాయణ జనసేన పార్టీ నుంచి బహిష్కరిస్తూ ప్రస్తుతానికి అయితే పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. అతనిపైన చర్యలు తీసుకున్నట్టుగా మనకి సమాచారం అవుతుంది. ఈ థియేటర్ల బంద్ వ్యవహారానికి జరిగినటువంటి వ్యవహారంలో తన పాత్రకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అంతా కూడా జరిగిన తర్వాత వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చే వరకు పార్టీ కార్యక్రమాలకు కానీ పూర్తిగా దూరంగా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పార్టీ నుంచి అతన్ని బహిష్కరిస్తున్నట్టుగా కూడా కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ కూడా నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా అతి సత్యనారాయణ థియేటర్లు కూడా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అతను ఈ వ్యవహారాలకు సంబంధించి ప్రమేయం ఉన్నదని ఒక ప్రాథమిక నిర్ధారణకి ఇప్పటికే జనసేన పార్టీ వచ్చింది. ఇందులో భాగంగానే అతి సత్యనారాయణపై చర్యలు కూడా తీసుకున్నారు. అతను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.